గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలను కూడా మనం చూసాం కదా. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు, మనం చూసామని. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరి నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన దాదాపు 14 కేసులు నమోదయ్యాయి. దాంతో 2 హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. మరి నిజంగా ఇతను పిన్నెల్లి కాంట్రవర్సీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారారా? అంత అరాచకం సృష్టించారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు? మరి ఇన్ని కేసులు నమోదు చేయడానికి ఏంటి, లేక కక్షపూరితంగానే ఈ కేసులు నమోదు చేశారు? ఎందుకంటే వైసీపీ నేతలు నేను చెప్తూ ఉన్నారు, సో ఆయన ప్రజాదరణ కలిగిన నాయకుడు, ప్రజల్లో అంత ఆదరణ ఉంది. అలాంటి నాయకుడి పైన, అలాంటి వ్యక్తి పైన ఈరోజు కేవలము కక్ష సాధింపు కోసమే అతనిపైన ఈ రకమైన కేసులు నమోదు చేశారని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు. మరి మనం చూసాం ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం, అదన్నీ కూడా విజువల్ చూసాం. మరి ఆయన అరాచకం ఏ రకంగా ఉంది అనేది, మరి అదెంత వాస్తవా కాదా, మరి వైసీపీ నేతలు ఎందుకు ఈ రకమైన కామెంట్ చేశారు? ఇక మనం చూసాం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు అనుమతులు లేవని చెప్పేసి కూల్చివేతల్లో ఉందో దానిపైన కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా స్టేటస్కో వచ్చింది. సో మళ్ళీ ఆ కేసులు కూడా రిజర్వ్ చేశారు. అప్పటి వరకు మీరు ఈ కూల్చివేతలు ఆపాలని చెప్పేసి కూడా హైకోర్టు ఇచ్చింది. దాంతోపాటు ఇక మనం చూసాం, మొన్న ఏదైతే 11 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి ఒక లేఖ రాశారు. ఏంటి అంటే, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మీరు ప్రతిపక్ష హోదా కల్పించండి, అలా అయితేనే అసెంబ్లీకి వస్తాము, ప్రజా సమస్యలపైన గలమెత్తుతాము అనే విధంగా చేయడంతో దాంతో టీడీపీకి చెందిన నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో నిన్నటి నుంచి మనం చూస్తున్నాం, కామెంట్ చేస్తున్నారు, ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అడుక్కోవడం ఏంటి, ఆయనకు ఎన్ని సీట్లు వచ్చాయో తెలియదా, ఈ రకంగా ఈ మాట్లాడడం ఏంటి? సో ఈ 2-3 అంశాలకు సంబంధించి మనం చర్చ. దాంతోపాటు నిన్న హోమ్ మినిస్టర్ కూడా పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. మేము ఏది కూడా కక్షపూరితంగా ఉండదు, అందరూ కలిసి పని చేయాలి. గతంలో లోకేష్ ఏదైతే చెప్పారో పాదయాత్ర సమయంలో రెడ్ బుక్ ఉంది, ఆ రెడ్ బుక్లో మీ అందరి ఎవరెవరైతే ఉన్నారో, మీ అరాచక పాలన మీరంతా ఎవరున్నారో, వైసీపీకి ఎవరైతే ఎంటగాగుతున్నారో అదంతా కూడా రెడ్ బుక్లో నమోదు చేశానని ఏదైతే చెప్పాడో, మరి నిజంగా రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నీ కూడా మళ్ళీ తీసుకోబోతున్నారంటే దానికి హోంమంత్రి గారు అనిత గారు చెప్పారు, అలాంటివి ఏమి ఉండవు, కక్షపూరితంగా ఉండదు, ఖచ్చితంగా పని చేయాలి, మీరందరూ కూడా అందరూ పని చేయాలి. సో గతంలో ఎక్కడ కూడా మీరు సరిగ్గా పని చేయలేదు. మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో కనీసం పోలీస్ స్టేషన్ కూడా లేదు, కేవలం రేకుల షెడ్లో అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అలాంటి పరిస్థితి ఉంది, ఎక్కడ నిధులు కూడా ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో అలా ఉండదు అని కామెంట్ చేస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా నారాయణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణమూర్తి గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు, మీ దగ్గరకు వద్దాము. ఏంటి ఇప్పుడు నేను ఫస్ట్లో మాట్లాడింది, ఇప్పుడు నిజంగా పిన్నెల్లి కాంట్రవర్సీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారా? ఆ రకంగా ఉందా? ఎందుకంటే ఆయన పైన ఆ స్థాయిలో కేసులు నమోదు చేశారు, 2 హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. నిజంగా ఎందుకంటే మీరు నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు కాబట్టి నేను మిమ్మల్ని ఫస్ట్ అడుగుతున్నాను, ఆ పరిస్థితి ఉందా? గతంలో ఆ స్థాయిలో అరాచకం చేశారా పిన్నెల్లి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు? మా నెల్లూరు జిల్లా కాదు కదండి. ఓకే, ఆయన పల్నాడు దానికి సంబంధించిన ఆయన వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని అరాచకాలు చేశాడు, ఎంత దుర్మార్గాలు చేశాడు, ఎన్ని దౌర్జన్యాలు చేశాడు, ఎంతమంది మీద దాడులు చేశాడో ఇవన్నీ కూడా 5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం కదా. అక్కడ బ్రహ్మారెడ్డి ఇప్పుడు శాసనసభలకు ఎన్నికైన ఆయన మీద ఎన్నిసార్లు దౌర్జన్యం చేశారు, ఆయన మనుషుల మీద, ఆయన ఇంటి మీద, పార్టీ కార్యాలయం మీద. అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవితం అంతా కూడా బయట తిరిగే అర్హత లేదా, జీవితం అంతా జైల్లోనే గడపాలి. ఆయన జీవితం అంత దుర్మార్గం చేశాడు. ఎలక్షన్ రోజు మనం చూసాం స్వయంగా టీడీపీ కార్యకర్తల మీద, ప్రతిపక్ష కూటమి కార్యకర్తల మీద ఏ విధంగా దౌర్జన్యం చేశాడు, ఆ బూత్లోకి వెళ్ళి ఆ యొక్క ఈవీఎం ఏ విధంగా బద్దలు చేశాడు. ఒక శాసనసభ్యుడు, అందరికి ఆదర్శంగా ఉండవలసిన శాసనసభ్యుడు, ప్రజాస్వామ్య విలువలు కాపాడవలసిన శాసనసభ్యుడు ఆ విధంగా వ్యవహరించాడంటే ఆయన అసలు బయట తిరిగే సభ్య సమాజంలో తిరిగి అర్హత లేదని నేను అంటున్నాను. అన్ని దుర్మార్గాలు చేశాడు, అన్ని అక్రమాలు చేశాడు, అన్ని దౌర్జన్యాలు చేశాడు. ఆయన మీద పెట్టిన కేసులు చాలా తక్కువ అని అనుకుంటున్నాను. ఇంకా చాలా తీవ్రమైన కేసులు ఆయన మీద పెట్టాలా, ఎంత అవకాశం ఉందో, ఆయన జీవితంతో కూడా జైల్లో ఉండాలని. ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు నిన్న చూసాం వైసీపీకి చెందిన మాజీ మంత్రులు ఎంత మాట్లాడుతూ ఈ పిన్నెల్లి ఇష్యూ మీద, ఆయన ప్రజాదరణ కలిగిన వ్యక్తి, కేవలం ఇదంతా కక్షపూరితంగా ఆయన పైన ఈ రకమైన కేసులు నమోదు చేస్తున్నారు. రాజేష్, ఇంత నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్ ఉంటుందా?
వాట్ ఇస్ ప్రజాదరణ అంటే ఏంటి? మన ఎన్నికల్లో అవమానకరంగా ఓడిపోయాడు. అంతకుముందు 3 సార్లు 4 సార్లు గెలిచాడు. గెలిచినప్పుడంతా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేశాడు. ఆయన ప్రజాదరణ 3-4 సార్లు గెలిచినంత మాత్రం ఆయన చేసిన తప్పుడు పనులు, అత్యాచారాలు, దుర్మార్గాలు, అక్రమాలు, దౌర్జన్యాలు వీటన్నిటిని మనం క్షమించాలనా? ఏం అర్థం లేని వాదన లేదు, నాకు అర్థం కావడం లేదు. ఎంత అర్థం లేని వాదన లేదు. ఏం చెప్తారు నారాయణమూర్తి గారు? నారాయణమూర్తి గారు ఉన్నారా? గుడ్ మార్నింగ్ నారాయణమూర్తి గారు. కాదు, ఆంజనేయ రెడ్డి గారు పాపం పొద్దున్నే సూక్తి ముక్త వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. ఏమి కనపడట్లేదు? ఆ విజువల్స్ కనిపించలేదా? ఇప్పుడు ఆంజనేయ రెడ్డి అంటున్నారు నారాయణమూర్తి గారు, ఆ రోజు ఏం జరిగింది పోలింగ్ రోజు అనేది అక్కడ విజువల్స్ కనపడుతున్నాయి కదా, ఇది నిదర్శనం కాదా? దాన్ని చెప్పారు, అది ఎట్లా వచ్చాయి, ఏం చేశారు అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందులో ఉన్న ఏజెంట్ ఏ విధంగా, అందులో ఉన్న ఏజెంట్ ఏం చేస్తూ మీకు ఎంత దౌర్జన్యంగా రిగింగ్ చేశాడు అది కనపట్లేదా మీకు? ఎవరండి? అది పగలగొట్టాడు, ఎరగొట్టాడు, దారుణంగా రిగింగ్ చేసుకుని అక్కడ ప్రజాస్వామ్యానికి మొత్తం నాశనం చేసి దానికి వ్యతిరేకంగా మీరు రిగింగ్ చేసి. ఆంజనేయ రెడ్డి గారు దయచేసి మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారితో మాట్లాడతారు. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. మీరు స్టార్టింగ్ లో వద్దు, మనము డిస్కస్ చేద్దాము. ఊరికే ఈ ఎవరంటే మీరు ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడండి ప్లీజ్. ఇష్టం వచ్చిన దౌర్జన్యాలు చేసుకుంటూ ఎలక్షన్ చేసి శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం. నారాయణమూర్తి గారు మీరు ఒక నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు 14-19 ఎవరున్నారు? మీరు ఆయన దౌర్జన్యాలు చేశారు. నారాయణమూర్తి గారు ఒక నిమిషం అండి. ఒక నిమిషం, మీరు ఒక నిమిషం ఉండండి. మాట్లాడతారా? పొద్దున్న ముగ్గురు వస్తున్నట్టుగా పొద్దున్నే మాట్లాడితే కాస్త. శ్రీనివాస్ చౌదరి గారు నేను మిమ్మల్ని అడగలేదు. శ్రీనివాస్ చౌదరి గారు పొద్దున్నే 14-19 ఎవరున్నారు అధికారంలో? మీరున్నారు. ఒక శ్రీనివాస్ చౌదరి గారు నేను మిమ్మల్ని అడగలేదు. శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ఉండండి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? శ్రీనివాస్ చౌదరి గారు నేను మీ దగ్గరికి రాలేదు, మీరు ఎందుకు మధ్యలో వస్తుంటారు? డిస్కషన్ స్టార్ట్ చేసింది ఇప్పుడు, నేను మీ దగ్గరికి వస్తాను కదా, మీరు మధ్యలో వస్తారు? మీరు ఎందుకు మధ్యలో వస్తారు? ప్లీజ్ సైలెంట్ ఉండండి ప్లీజ్. నారాయణమూర్తి గారు ఇదే మీ పాలన, ఇదే పాలన. అడ్డుగోలుగా దాడులు చేయడం, ఒక్క నిమిషం. ఇద్దరిని మ్యూట్ చేయరా? ఇద్దరు మ్యూట్ చేయండి ప్లీజ్. ఇద్దరు మ్యూట్ చేయండి. కేఎస్ ప్రసాద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. ఒక నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు నారాయణమూర్తి గారికి ఒకటే చెప్తున్నాను, డిస్కషన్ స్టార్ట్ చేసింది ఇప్పుడు. శ్రీనివాస్ చౌదరి గారు మీరు మధ్యలో రాకండి, నేను అతను అడిగాను, తర్వాత మీ దగ్గరకు వస్తా. డిస్కషన్ జరగాలని ఉందా లేదా మీరు ఒక విషయం చెప్పండి. మధ్యలో ఎందుకు వస్తున్నారు మీరు? ఎలా పోతుంది నాకు అర్థం. పబ్లిక్ ప్రజలు ఎలా చూస్తారు? మీరు మాట్లాడతారండి, మీకు ఇస్తా, మీరు మాట్లాడతారు. నారాయణమూర్తి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఏజెంట్ గా ఉన్న అతను ఏం చేశాడు, ఎట్లా దౌర్జన్యంగా అతను ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మీదకు పరిగెట్టుకుంటూ వెళ్ళి దమనకాండ చేసి ఈ విధంగా ఎలక్షన్ జరిగిందని మేము ఎలక్షన్ కమిషన్ మేము అంటే ఎమ్మెల్యే అయితే ఏమైనా చేయొచ్చా? నారాయణమూర్తి గారు ఎమ్మెల్యే అయితే ఏ రకంగా చేయొచ్చా? ఎమ్మెల్యే అయితే అంటారు, ఎమ్మెల్యే కొట్టడానికి వెళ్ళాడు అతను, కనపడలేదా మీకు? ఆ విజువల్ కనపడలేదా? పరిగెట్టుకుంటూ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసి రిగ్గింగ్లు చేసి అక్కడికి గెలిస్తే ఇక్కడ కూడా మీరు సూక్తం పొద్దున్నే మాట్లాడుతుంటే మేము వినాలి, ప్రజలు వింటారు. ప్రజలకు తెలియదు ఏం జరిగిందో అక్కడ. ఈ కథలు చెప్తే ఈ సూక్త ముక్తావళి వేమన శతకాలు వినిపిస్తా ఉంటే ఇద్దరు మేము వింటా ఉంటాం. రెండోది, మేము ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చాం, అక్కడ ఫుటేజ్ తీయండి అయ్యా. అక్కడ రిగ్గింగ్ జరిగింది, దాన్ని మళ్ళీ మీరు నిజంగా మీరు రిగ్గింగ్ జరిగింది అని అనిపించుకుంటే ఫుటేజ్ తీసి ఆ విజువల్స్ తీయమంటే ఎన్నిసార్లు మేము ఎలక్షన్ కమిషన్ చేసినా కూడా
ఎలక్షన్ కమిషన్ కూడా ఏకపక్షంగా వ్యవహరించింది అక్కడ. మేము సిఎస్సి కూడా ఇచ్చాం, ఇతను జీవో కూడా ఇచ్చాం, ఎవరు పట్టించుకోలే. మేము ఒకటే అడిగాము, ఏమడిగాము, రిగ్గింగ్ జరిగింది ఇక్కడ, అడ్డగోలుగా పోలీసులు మార్చారు, పోలీసులు కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళని చెప్పినట్టుగా మార్చి ఇష్టం వచ్చినట్టుగా ఎస్పీ కూడా ఏమేమి జరిగిందో తెలుసు, అడ్డగు ఊళ్ళలో మనుషులు లేకుండా బయటకు తరిమేసి ఊళ్ళు కూడా తరిమారు. మీకు పురాణాల్లో కూడా చదువుకుంటారు, ఇట్లా ఊళ్ళు బయట తరిమేశారు. ఊళ్ళు మనుషులు ఇప్పుడు కూడా లేరు. మీకు కావాలంటే మీరు రండి, నేను చూపిస్తా. గుంటూరు చుట్టుపక్కల అక్కడ అంటే మీరు ఒకటి మీరు ఏమంటారంటే నారాయణమూర్తి గారు, అంటే పిన్నిలు వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేయడము అక్కడ అవన్నీ ఏం జరగలేదు, కేవలం ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయనపై దాడి చేయడానికి వచ్చారు, అవన్నీ మీకు కనపడట్లేదు. నేను అదే అలా ఇలా అడ్డగోలుగా రిగ్గింగ్ జరిగింది కాబట్టి ఆయన ఏమీ చేయలేదు, చేతగా అంటానంతో. ఆంజనేయ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఉంది, అయినా సరే ఏమీ చేయలేక రిగ్గింగ్ జరుగుతుంది. దగ్గర నుండి పోలీసులు రిగ్గింగ్ చేసి, దగ్గర నుంచి రాజకీయ నాయకులు వాళ్ళంతా రిగ్గింగ్ చేసుకొని, ఇక్కడ ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో అక్కడేమో ఒక పోలీసుని పెట్టడం, అడ్డుకోకుండా ఆపేసి ఇలాంటి ఏజెంట్లు అనిపిస్తుంది. దాంట్లో ఏజెంట్ ఎలా పెరగడం వచ్చాడు మీరు చూడలేదా? మీరు అది అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే ఓన్లీ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేనే అబ్జర్వ్ చేస్తారు తప్ప ఎమ్మెల్యే అంటే ఒక ఏజెంట్ కూడా ఎమ్మెల్యేని పట్టడానికి పరిగెట్టుకుంటూ వచ్చి ఇష్టం వచ్చిన ఇష్టారీతిలో ఎలక్షన్ జరిగిందంటే దాన్ని మాట్లాడకుండా ఇవాళ ఆయన 4 సంవత్సరాలు 14 నుంచి 19 నుంచి అధికారులు ఎవరున్నారు? ఆయన 4 దఫాలుగా అంటే 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. 20 సంవత్సరాలు 14 నుంచి 19 ఎమ్మెల్యే. గవర్నమెంట్ ఎవరిది? మీది కదా. మీరైనా ఎన్ని అకృత్యాలు చేసి ఆయన అకృత్యాలు చేశారు అంటాడు. 14, 19 మీరు చేశారు, ఆయన అకృత్యాలు చేశారంటే ఏది ఇది? శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ ఒక నిమిషం. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం. నారాయణమూర్తి గారు ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు ఏమి అడుగుతున్నారు? ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్, నేను మళ్ళీ శ్రీనివాస్ చౌదరి దగ్గరికి వెళ్ళాలి, చెప్పండి సార్. చెప్పండి. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, మనం లైవ్ లో ఏం మాట్లాడుతున్నాము, ఎన్ని అబద్ధాలు చెప్తున్నాము, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసిన దౌర్జన్యం రాష్ట్రం అంతా చూసింది. ఎందుకు వెళ్ళాడు అక్కడ ఏజెంట్? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎం తీసుకొచ్చి పగలు కొడుతున్న సందర్భంలో ఏజెంట్ వెళ్ళాడు. ఏజెంట్ బాధ్యత కదా, వెళ్ళాల్సిన అవసరం లేదా? ఆపాల్సిన అవసరం లేదా? ఇంత అబద్ధాలు, ఇది 11 మంది మీరు మాట్లాడాలి, అంశం మాట్లాడారు. శ్రీనివాస్ చౌదరి గారు సమాచారం రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏంటి ఇదంతా? మీరు అధికారంలోకి వస్తే సరే, మీరు గతంలో చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఏదే రాజకీయ కక్ష సాధింపులు అలాంటివి ఏమి ఉండదు, ప్రజాపాలన మాది అనే విధంగా మీరు చెప్పారు. కానీ ఈరోజు వైసీపీ నేతలు గత 2 రోజులు చూస్తున్నాము, ఒక పిన్నిలి అంశమే కాదు, వైసీపీ నేతలు ఎక్కడైనా సరే మీరు దాడులు చేస్తున్నారు, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు అనేది పదే ఫిర్యాదులు చేస్తున్నారు, పోలీసులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదనేది ఈరోజు వైసీపీ నేతలు చెప్తున్నారు. శేష్ గారు, మొదట మీకు ప్యానల్లో ఉన్న బీజేపీ నేత అనిల్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత నారాయణమూర్తి గారికి, అలాగే అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారికి నమస్కారం. రాష్ట్రంలో 5 సంవత్సరాలు విధ్వంస పరిపాలన జరిగిన విషయం ప్రపంచానికి తెలుసు. ప్రతి వ్యక్తికి నేరుగా నా డబ్బులు అందితేనే మీరు నాకు ఓటేని అన్నారు కదా, డబ్బులు కాదు, ప్రతి వ్యక్తిని నేరుగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేరుగా హింసించాడు. అది పన్ను రూపాన, మద్యం రూపాన, అక్రమాల రూపాన, దౌర్జన్య రూపాన, కబ్జా రూపాన, ఏ రూపైనా సరే హింసించాడు. సో ప్రజలు భయభ్రాంతలుగా మేము అలాంటి టీవీలో మాట్లాడాలంటే భయం సార్, మాకు 41 నోటీసులు వస్తాయి, ఇంటికి అవసరం వస్తాయి, ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారు, అదే సోషల్ మీడియా మాట్లాడితే అరెస్ట్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే కాన్సార్ స్టేట్ ఒక రకంగా తీసుకున్నారు. ఆ విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదర్శించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దాన్ని 24 సంవత్సరాలుగా 4 సార్లుగా ఎమ్మెల్యే ఉండేటప్పుడు పూర్తిగా మీకు పిన్నెల్లి సామ్రాజ్యాన్ని చూస్తే కాన్సార్ స్టేట్ కూడా పనికిరాదండి. అంత అద్భుతమైన బ్రహ్మాండమైన రౌడీ రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆయన మనిషి అని చెప్పడానికి కూడా లేదు. మహిళల్ని ట్రాకింగ్ చేసి మరీ అంత దారుణంగా కాదులే కానీ మీరు అలా మాట్లాడకండి. ఆయన అట్లాంటి వ్యక్తి అయితే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, అర్థమైందా? నిజంగా ప్రజాదరణ లేకుండా మనిషిగా ప్రజల మనిషి కాకపోతే ఆ రకంగా గెలవరు కదా. మీరు మరీ దారుణంగా అయితే కామెంట్ చేయకండి. శ్రీనివాస్ చౌదరి గారు 4 సార్లు ఎమ్మెల్యే అయితే ఆయన తప్పు పట్టారు. ఈవీఎం ధ్వంసం సార్ ఒక్కడే చూసారు చెప్పలేమండి. ఆయన అకృత్యాలు చెప్పలేమండి. ప్రశ్నించాడు మీరు నన్ను ప్రశ్నించండి. చేసింది మీరైతే 290 కుటుంబాలు పారిపోయారు రాష్ట్రం నుంచి, ఆ కాన్స్టిట్యూషన్ నుంచి. ఆ ఏరియా నుంచి ఒక లారీ పోవాలంటే పిన్నెల్లికి ట్యాక్స్ కట్టాలి. అదేవిధంగా మైన్స్ అండ్ జువాలజీ వాళ్ళు ఎవరున్నారు, రాళ్ళు గీళ్ళు కనెక్ట్ పోవాలంటే లారీకి 7,000 కట్టాలి. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. అలాగే
ప్రతి స్టేషన్ మామూలు ఇవ్వాలి, ప్రతి వైన్ షాప్ లో మామూలు మీరు ఇవ్వాలి. చేసిన పనులు బెల్ట్ షాపులు ఉన్నాయండి. ఈయన బెల్ట్ షాపులు పక్క నారాయణమూర్తి గారు ప్లీజ్ అండి, నా పక్క రాష్ట్రం తీసుకొచ్చి మధ్యాహ్నం ఏరులే పాలించాడు. ఆయన మాటింటే వేదం, ఆయన మాటింటే ఆ ఊర్లో కన్సిస్టెంట్ ఉండాలి, ఆయన మాట వినకపోతే వెళ్ళిపోవాలి. ఇలాంటి కుటుంబాలు 100 కుటుంబాలు ధర్మేశాడు ఆయన. సో నీకు అన్ని కాన్సన్ట్రేట్ అంటున్నా, మీకు ఇష్టం లేకపోతే కష్టంగా ఉంటే మానేయండి, లేదా 60 వాళ్ళు నిజాలు బయట పెట్టాలంటే రండి, కెమెరా చూపిస్తా కావాలంటే, ధైర్యంగా రండి, నేనుంటే అండంగా కావాలంటే. కాబట్టి ఇవన్నీ పిన్నిల్లి సామ్రాజ్యం ఒక నియంత్రిత పరిపాలన. నిజంగా భారతదేశంలో ఈవీఎంలు ఎవరు పాల్గొడతారండి? ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓట్లేయడానికి వెళ్ళిన ఈవీఎంలవి. ఈవీఎంల మీద మీరు దర్శనం చేశారంటే ఏమని అర్థం? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన కదా. 4 సార్లు మరి ప్రతిబద్ధ వ్యక్తి 4 సార్లు రాజ్యాంగం ప్రమాణం చేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఈవీఎంలో పాల్గొడతాడు, గుర్తురాలేదా? కాన్సెస్ లేదా? నువ్వు ఓడిపోతాను భయమనా, ఫ్రస్ట్రేషనా, జనాలు తిరుగుబాటు ఫ్రస్ట్రేషన్ నాకు అర్థం కాలేదు. దీన్ని వెనకేసుకుని వయసు నాకు అర్థం కాలేదు. నారాయణమూర్తి గారు ఏమంటున్నారంటే శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటున్నారంటే, మీకు అక్కడ ఈవీఎం ధ్వంసం అనేది అది ఒకటి కనబడుతుంది, కానీ ఒక ఎమ్మెల్యేని పట్టుకొని టీడీపీ నేతలు ఆ రకంగా దాడి చేయొచ్చా? మరి ఎమ్మెల్యే పైన దాడి చేయడానికి రావచ్చా? మరి ఆ దౌర్జన్యం గడపడట్లేదా? అదే బూత్ లో ఎన్ని పడ్డాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10-15 ఓట్లు పడ్డాయి అక్కడ. అంత దారుణంగా రిగ్గింగ్ చేసుకున్నారు అక్కడ. వదిలేసేయండి, కళ్ళు మూసుకొని ఉంది, ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని ఉంది. పోలీసులు మేము రిక్వెస్ట్ చేసాం. నారాయణమూర్తి గారు జరిగిందో లేదో మీరు విజువల్స్ తీయండి. ఓకే నారాయణమూర్తి గారు, సరే అది అయిపోయింది జరిగిన. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ప్లీజ్ మీరు మాట్లాడకండి. నారాయణమూర్తి గారు చెప్పారు, నాకు చెప్పారు, నేను గుమ్మనున్నా. రైట్, మళ్ళీ అడ్డుపడి పాడలేదు, నీ కంటికి మళ్ళీ అడ్డుపడి మాడాల్సి వస్తాను. ఇప్పుడు చూడండి, పిల్లల్ని అరెస్ట్ చేశారు, మా కార్యకర్తలు శివాన్ని నిలబడి కూడా కొట్టేటోడు. ఇంత దుర్మార్గుడా, ఇంత రాక్షసుడా, మాకు ఎదురుగా నారాయణమూర్తి గారు మీరు ఒక నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు ఒక నిమిషం ఉండండి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు సరే అయిపోయిందండి, అయిపోయింది. ప్రజలు తీర్పిచ్చారు, సరే అయిపోయింది, వదిలేసేయండి. ప్రజలు తీర్పిచ్చారు, వాళ్ళకి ఎన్ని సీట్లు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి ఏం చేయాలనేది చూశారు, ప్రజలన్నీ అలా చూశారు. ప్రసాద్ గారు ఏం చెప్తారు? మనం నెక్స్ట్ వేరే సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఏంటి ఈ పిన్నులు నిజంగా ఆ స్థాయిలో అరాచకం చేశారా? ఈరోజు 14 కేసులు నమోదయ్యాయి, అందులో 2 అత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఇవి తక్కువ అంటారంగా, ఇంకా కేసులు పెట్టాల్సిన అవసరం ఉందంటారా వీళ్ళు చెప్పే కామెంట్స్ బట్టి చూస్తే? ముందుగా 60 ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఒకటి మాత్రం చెప్పగలం సార్, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు తీర్పు ఎలా ఇస్తున్నారు అన్న దానికి మనకి సాధారణంగా 2014 నుంచి 19 దాకా టీడీపీకి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే. అవును, నిజంగా ఇంతే అరాచకం. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు అలా అరాచకాలు నిజంగా ఆయన చేసి ఉంటే నియోజకవర్గం, దానికన్నా ముందు కూడా ఎమ్మెల్యే ఆయన. అవును. సో ఖచ్చితంగా ఆ ట్రాక్ రికార్డులో 14 నుంచి 19 వరకు ఆయన మీద ఆపాదించిన కేసులు ఏంటో ఒకసారి మాట్లాడమనండి. ఇదే బ్రహ్మానంద రెడ్డి గారు గతంలో వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ జరిగిన దుర్ఘటనలు, తర్వాత నగర బహిష్కరణ, పూర్ణచంద్రరావు గారిని ఇలాంటి ఎస్పీలు ఉన్నారు, వాళ్ళని అడిగితే ఒకసారి చెప్తారు, కౌముది గారిని ఇలాంటి వాళ్ళని అడిగితే. సో ట్రాక్ రికార్డుల గురించి మాట్లాడాలంటే చాలా ఉంటాయి. తర్వాత ఈ ప్రాసెసింగ్ లో ఈ ఓటమి కారణాలు, ఎలక్షన్ కమిషన్ కి ఆయన ఇచ్చిన విన్నపాలేనో ఒకసారి చూడమనండి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎలక్షన్ కమిషన్ అయిపోయిన వెంటనే ఒక స్టేట్మెంట్ డెలివరీ అయింది, చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడా ఏమీ జరగలేదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్ సంబడి బయటపెట్టిన తర్వాత దాని మీద తీసుకున్న చర్యలు. తర్వాత ఇంకొక 4 ఇలాంటి ఈవీఎంలు ఎరగొట్టిన వాటి మీద ఇంతే ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ కమిషన్ గానీ ఈ ప్రభుత్వం గానీ చర్యలు తీసుకుంటే గ్యారంటీగా దీని గురించి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. మూడోది, ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు 5 సార్లు దగ్గర గెలిపించిన పిన్నెల్లి గారిని ఈసారి ప్రజలు శిక్షించి ఇంట్లో కూర్చోమన్నారు. ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రతిసారి నేను ఆడింది ఆట పాడింది పాట అన్నది జరగదు. దీనికి మనం అతీత శక్తుల్లో ప్రవర్తించవలసిన అవసరం అయితే లేదు. ప్రధానికి గతంలో లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మీరు గమనించగలిగితే ప్రజాస్వామ్యంలో తిరస్కరణకు గురైన వ్యక్తులు ఇవాళ ప్రజాస్వామ్యంలో యాక్సెప్టబిలిటీ వచ్చినారు. సో ఇలాంటివన్నీ మనం చూసుకుంటున్నప్పుడు ఇదే మాటకు వస్తే పెద్దల ఆంజనేయ రెడ్డి గారు ఆయన నియోజకవర్గంలో ఆయన ఓటమి చూశారు. ఇవాళ పార్థసారథి గారు కర్నూలులో ఎమ్మెల్యేగా గెలిచారు.
గెలమని అభ్యంతరాలు ప్రజలకు ఎలా ఉంటాయో, ఏ విధంగా ఆపాదించబడతాయో ఆ నిమిషానికి తీసుకున్న నిర్ణయాల మీద ప్రజాస్వామ్య పరిరక్షణ దగ్గర ఎవరికైనా 5 సంవత్సరాలు ఖచ్చితంగా పరిరక్షించవలసిందే. అవును. ఇప్పుడు గతంలో రామారావు గారి ఆయనలో 26 స్థానాలకు పరిమితం చేశారు కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు కూడా అపోజిషన్ స్టేటస్ డిస్క్రిప్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ రామారావు గారు తీసుకుంటున్నా సరే అక్కడ ఉన్న ఫ్లోర్ లీడర్లు మిగిలిన వాళ్ళందరూ చెప్పిన దాని మీద సర్టన్ పర్సెంటేజ్ ఏమంటారండి ఆయన నాపారు. ఈ 5 ఏళ్ళలో వీళ్ళు చేసిన, ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడి విని ఉంటారు, విధ్వంసం కావచ్చు, అరాచకం కావచ్చు, దానికి ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారో చూడు. 11 సీట్లకు పరిమితం చేశారంటే ఏ స్థాయిలో అరాచకం చేశారు అనేది. సార్ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందంటే వైఎస్ఆర్సీపీకి ఎవడైనా నాయకుడు వాడు ఒక ఆస్పిరెంట్ అండి. ఇప్పుడు జీవితంలో ఆంజనేయ రెడ్డి గారిని తీసుకున్న ఎగ్జాంపుల్, ఆయన ఓడిపోయారు కాబట్టి మళ్ళీ నాయకుడిగా నేను ఎమ్మెల్యే కింద కంటెస్ట్ చేయనని చెప్పరు, ఆయన ఖచ్చితంగా నిలబడతానంటారు. అలాగే మీరు క్షేత్రస్థాయిలో నాయకుల్ని ఎప్పుడైతే వాళ్ళని నాయకత్వ లక్షణాలను నియంత్రించబడుతూ కార్యకర్తల బదులు వాలంటరీ వ్యవస్థ పనిచేసుకుందాం అన్న దగ్గర నాయకుడి యొక్క మనోభావాలు అట్టయిన తర్వాత సంఘటిత పోరాటం చేయనప్పుడు వైఎస్ఆర్సీపీకి తగిన బెండు ఏంటంటే 11 స్థానాలకు పరిమితం. ఇప్పుడు మీకు ఇంకోటి, ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఎప్పుడైతే కన్సిడర్ చేయకుండా ప్రజల్ని మనం ఏదో తాయిలాలతో దాన్ని ఆపాదించుకోవచ్చు మన సైడ్ అనుకున్న దగ్గర ఇది ఫస్ట్ ఎవర్ టైం నాయకులు లేకుండా, ప్రజలకి కార్యకర్తలు లేకుండా ఒక సంక్షేమం అండ్ వాలంటరీ వ్యవస్థతో పనిచేస్తే అన్న దగ్గర ఎంప్లాయీస్ కిందే ఇప్పుడు ఆందోళన తీసుకున్న వాలంటీర్లు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం పని చేస్తారో అదే పని మేము అనుకుంటే అధికారం వాళ్ళకి ఇస్తాం, లేదంటే లేదన్నది చూపించగలిగారు. ఇది గమనించమనండి. తర్వాత అర్జునుడి కింద పోల్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన అభిమన్యుడే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో లోపలికి వెళ్ళి యుద్ధం చేసి ప్రజాస్వామ్య తంత్రం తెలియకుండా లోపలికి వెళ్ళి ఏదైనా పోరాట ప్రతినిధితో గెలుచుకుని రాగలను అన్నట్టు నిజంగా పాండవులు ఎవరంటే వాళ్ళ సైడ్ ఉన్న నాయకుల్ని పాండవుల కింద చేసి వాళ్ళ యుద్ధ తంత్రాన్ని వినియోగించకుండా లోపలికి అభిమన్యుని పంపించిన తర్వాత నిజంగా యుద్ధం గెలిచి వచ్చిన కాన్సెప్ట్ ఎప్పుడైతే డ్రైవ్ అయిందో దాని నిష్ఫలితమే ఈ ప్రజాస్వామ్యం. మూడోది, పిన్నిలి గారు లాంటి వ్యక్తులు ఎంతో మంది వేల మీద చేతులతో లెక్కటొచ్చి వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఉదాహరణకి కొడాలి నాని కానీ వంశీ కానీ ఎవడో పార్టీకి సంబంధంలో ఈ పార్టీలో జాయిన్ అయిన పాపానికి ఆయన నోటికి వచ్చిన మాటకి వాళ్ళకి ఎంతో ఉపద్రవాలు వచ్చేసరి చూసుకోమనండి. అనవసరమైన కంపని నెత్తికి తగిలించుకుంటూ వచ్చే ఉపద్రవాలు అలవాటు అంటే వైఎస్ఆర్సీపీ ఒక ఉదాహరణ. మూడోది, ఎవరికి సంబంధించిన పనులు వాళ్ళు చేయకుండా, ఎవరి పని అది చేయకుండా అనవసరమైన పనుల్లో తలదూర్చడం వల్ల వచ్చిన ఉపద్రవాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ రిగ్గింగ్ జరుగుతున్న దగ్గర పిన్నిల్ గారు ఇచ్చిన కంప్లైంట్లకి ఎలక్షన్ కమిషన్ స్పందించవలసిన దగ్గర స్పందించని కారణంగా వచ్చిన డిస్కషన్ ఏమైంది? వ్యవస్థను చేతిలోకి తీసుకోవాల్సి వచ్చింది. వ్యవస్థను చేతిలోకి తీసుకొచ్చిన తర్వాత వచ్చిన పరిణామాలు ఎలా ఉన్నాయి? పిన్నిల్ గారికి వాళ్ళు ఎత్తికి చుట్టుకుంది. అంచేత ఎవరి పని వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా అన్నది ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఇచ్చే తీర్పుని ఆ ఒక్క రోజును శాసించడానికి ఎవడైతే ప్రయత్నిస్తాడో ఆ శాసించే ఉపద్రవాలు ఈ విధంగానే ఉంటాయన్నది పిన్నిల్ గారి త్రూగా తెలుసుకోవాల్సిన విషయం. అందుకని మరొక విషయం మరి మేము మాట్లాడదాము. నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రతిపక్ష హోదా ఒక్క నిమిషం కేఎస్ ప్రసాద్ గారు సార్ ఉన్నారు కదా, లైవ్ లో ఉన్నారుగా? ఉన్నారు. నేను ఈ కేఎస్ ప్రసాద్ గారు ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, వెరీ రెస్పెక్టెడ్ మ్యాన్. చాలా విషయాలు చాలా లోతుగా అనలైజ్ చేస్తుంటారు. ఒకే ప్రశ్న నేను వారిని అడగదలుచుకున్నాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రతిపక్ష పార్టీలని నామినేషన్లు వేయించలేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు 100% ఏ విధంగా గెలిచారు? నామినేషన్లు వేయించలేదు, ఏయిపోతే చించారు, మహిళల మీద దౌర్జన్యాలు చేశారు. కేఎస్ ప్రసాద్ గారు ఆ లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని మీరు భావిస్తున్నారా? భావించుకుంటే మీరు ఆ రోజు ఏదన్నా నిరసన వ్యక్తం చేశారా? చేశాను. నా పాత విశ్లేషణలు కానీ చూడండి. నేను ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఎలా నడుచుకుంది దాని దగ్గర సోదాహరణంగా నేను మాట్లాడుతున్నా. శ్రీనివాస్ చౌదరి దానికి సాక్ష్యం. లోకల్ బాడీ ఎన్నికల్లో మూడోది, ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రూపంలోనే 119 నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్షన్ లోనే ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో ఫస్ట్ చేతామనే వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు ఎలక్ట్ కానప్పుడు మనం ఏం చేస్తాం దానికి? ఆంజనేయ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ఎవరైతే ఎవరి పనులు చేస్తారన్న దగ్గర ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఉంది సార్. కానీ ఏంటంటే విశ్లేషకుడుగా నేను ఆ రోజు చెప్పినవి ఇటుపక్క మార్చారు అటుపక్క మార్చారని మా మీద అపవాదం వేసుకుని చూస్తున్నారు. కానీ శ్రీనివాస్ చౌదరి సాక్ష్యం ఉన్నాడు, ఎన్నో డిబేట్లు నాతో పార్టిసిపేట్ చేశాడు. వాటిలో నేను ఏం మాట్లాడా ఆయన అడగండి. ఖండించారు మీరు? నేను ఖచ్చితంగా ఖండిస్తాను. నేను ఇవాళ విశ్లేషకుడిగా కూర్చుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నా. నేను ప్రజల వ్యవస్థల గురించి కూడా ఈరోజు దాకా నేను ఒక్కటి మాట్లాడలేదు. వ్యక్తిగత దోషాలు కూడా ఎవరిని చేయను. రైట్. ఆంజనేయ రెడ్డి గారు మరొక అంశము మనం చూస్తున్నాము. మన స్పీకర్కి లేఖ రాశారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఏమని? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా కల్పిస్తే అసెంబ్లీకి వస్తాం, ప్రజా సమస్యల పైన గలమెత్తే అవకాశం ఉంటుంది అనేది. దీన్ని సమర్థిస్తున్నారా మీరు? ఏ రకంగా సమర్థిస్తారు ఏంటి చెప్పండి ఒకసారి.
ఆయనకి ఉత్తరం రాసే హక్కు ఉంది, ఆయన కావాలని కోరుకునే హక్కు ఉంది. అందులో ఆ హక్కుని ఎవరిని కాయలు వేయడం లేదు. కానీ రూల్స్, రెగ్యులేషన్స్, ట్రెడిషన్స్, కన్వెన్షన్స్ వాటిని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఒక్క విషయం నేను చెప్తున్నాను మిస్టర్ రాజేష్, నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యేగా ప్రజలు ఓడించేయచ్చు, ముఖ్యమంత్రిగా ప్రజలు ఓడించేయచ్చు, కానీ మాజీ ముఖ్యమంత్రి అనే పదవి, మాజీ ఎమ్మెల్యే అనే పదవి దేశంలో ఎవరు, ప్రపంచంలో ఎవరు తీసేయలేరు. చనిపోయే వరకు కూడా హోదా ఉంటుంది. అవును, మీరు ఎవరైనా తీసేయగలరా మాజీ ముఖ్యమంత్రి అనే హోదాని? జగన్మోహన్ రెడ్డి గారికి నేనేమంటున్నా అంటే ఆయన ఈ రోజు 11 మంది శాసనసభ్యులకి ఆయన లెజిస్లేచర్ పార్టీ లీడర్ అయ్యారో లేదో నాకైతే తెలియదు. ఇంకా నాకున్న సమాచారం మేరకు ఇంకా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగినట్టు కానీ ఆయన లీడర్ గా ఎన్నుకున్నట్టు కానీ నాకు తెలియదు. న్యాచురల్ గా ఆయన లీడర్ అవుతాడు, అందులో మనం ఏమి లేదు. సిఎల్పి లీడర్ కింద ఆయన ఎన్నుకొని వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్ర గారు ఉత్తరం రాయడం కూడా ఖచ్చితంగా నాట్ యాక్సెప్ట్. అవునవును, నేనేమంటున్నా ఆ విషయం తెలియకుండా రాశారా ఏంటి? వాళ్ళకి ఏంటంటే మీకు ఎప్పటికీ చెప్తున్నాడు, వాళ్ళు ఇంకా ఆత్మ పరిశీలన 2019లో తెలుగుదేశం పార్టీ ఎలా ఆత్మ పరిశీలన చేసుకోలేదు, వీళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇందులో పెద్ద తేడా లేదు. సిఎల్పి లీడర్ కింద జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకొని అది గవర్నర్ కి స్పీకర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కన్సిడరేషన్స్ ఇన్ ద ఫ్లోర్ డెఫినెట్ గా జరుగుతాయి. ఆ రోజు కాంగ్రెస్ కూడా ఇదే ఉత్పన్నమైంది. 26-28 స్థానాలకు పరిమితం అయినప్పుడు అపోజిషన్ స్టేటస్ ఇవ్వనప్పుడు ఫ్లోర్ లో డిస్కషన్ జరిగి ఈ సర్కమ్స్టాన్సెస్ లో వీళ్ళకి ఈ విధంగా ఎవరు అన్నది ఎస్టాబ్లిష్ చేయబడింది. అది తోడుకోవడం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 ఉత్తరాల ద్వారా చాలా ప్రజల్లో చర్చకొచ్చారు. ఒకటి, ఆ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఉత్తరం రాశారు. ఆ రోజు జడ్జి రమణ గారి మీద ఆయన్ని మీరు చీఫ్ జస్టిస్ చేయొద్దని ఉత్తరం రాశారు. అది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఈ రోజు నన్ను ఆయనకి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా, ఆయన అపోజిషన్ పార్టీ లీడర్ గా గుర్తించే అవకాశం లేకపోయినప్పటికీ కూడా నన్ను అపోజిషన్ పార్టీ లీడర్ గా గుర్తించండి, నాకు ప్రోటోకాల్ వస్తుంది, క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, అట్ ద సేమ్ టైం కొంత స్టాఫ్ వస్తుందని ఆ ఉద్దేశంతో క్యాబినెట్ ర్యాంక్ వస్తుందని రాశారు. కానీ ఉన్న నిబంధనల మేరకు దేశంలో ఎక్కడ కూడా 1/10 లేదే, 1/10 శాసనసభ్యులు లేదే ఎక్కడ కూడా అపోజిషన్ పార్టీ ఎల్ఓపిగా అవకాశం కల్పించే అవకాశం లేదు, అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు గుర్తించే అవకాశం లేదు. కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక ప్రోటోకాల్ వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది. ఆయన ఎక్కడ తిరిగినా ఆయన జాగ్రత్తలు, ఆయన లైఫ్ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటుంది, ఆయన సెక్యూరిటీ విషయంలో అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా ఎన్మాస్ గా పార్టీ మొత్తం బ్లాక్ చేసి, బాయ్కాట్ చేసి బయటకు వచ్చేసి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగలేదు ఆయనకి నిరసనగా కానీ, లేదా ఆయనకి విషయంలో సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఇప్పుడు కూడా అది జరుగుతుందని నేను అనుకోవడం లేదు. అట్ ద సేమ్ టైం కక్షలు లేవా? ఉంటాయి సహజంగా. ఎందుకంటే అనుభవించారు, బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, సహజంగా ఎలిమెంట్ ఉంటుంది, కక్ష అనే ఎలిమెంట్ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే, చట్టం ప్రకారం చట్టం చూడాలా, ప్రభుత్వం కక్షలుగా పాల్పొనకూడదని మనందరం కూడా కోరుకుంటున్నాము. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రక్షణ కల్పించాలా, అది ఈనాటి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. నేను ఒకటి చెప్తున్నాను వైసీపీ వాళ్ళు కూడా, మీకు 39% ఓట్లు వచ్చాయి, 39% ఓట్లు వచ్చాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్స్ 39%, ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ 11 మాత్రం వచ్చాయి. ప్రజాస్వామ్యంలో మన దేశంలో ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థ అట్టే నడుస్తుంటుంది. ఒక్క ఉదాహరణ చెప్తున్నారు. దేశంలో మాకు 0.6% ఓట్లు తగ్గినందువల్ల 63 సీట్లు కోల్పోయాం మేము లోక్సభలో. అందువల్ల ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతుంటది. కానీ నేను ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఏం చెప్తున్నానంటే, మీరు ముసలివారు కాదు, వయసు ఉంది, మీరు ప్రజల్లోకి రండి. ప్రతిపక్ష హోదా ఇచ్చినా లేకపోయినా మీరు గుర్తింపుకోగల నాయకుడు, ప్రతిపక్ష
ప్రతిపక్ష నాయకుడు, మీరు మాజీ ముఖ్యమంత్రి. ప్రభుత్వాలు తప్పులు చేస్తే మీరు అసెంబ్లీలో నిలయండి, మాట్లాడండి, చర్చించండి, ప్రజల తరఫున పోరాటం చేయండి. అది తప్ప ఊడిపోయిన వెంటనే ప్రజల తప్పులు పట్టడం, ఎందుకు నాకు వ్యతిరేకంగా ఓట్లేసా, నాకు అర్థం కావడం లేదు అనడము, లేదా ఇంకేదో మాట్లాడము, నాకు ఎన్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ గుర్తింపు ఇవ్వడం అనేది ఇది ఆయన యొక్క స్థాయికి తగ్గ ఇది కాదు. నేనేమనుకుంటున్నా అంటే ఆయన ఆత్మ న్యూనతాభావంతో బాధపడుతున్నారు. రాజకీయ నాయకులు ఆత్మ న్యూనతాభావంతో బాధపడకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా మన ఫేస్ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలా, ముందుకు రావాలా, గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు వయసు ఉంది, యువకుడు, ప్రజల్లోకి వెళ్ళొచ్చు, దాని ఆధారంగా చేసుకుని ముందుకెళ్ళాలా. అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీలో ప్రతిరోజు మొన్న ఏం జరిగింది చూడండి, ప్రమాణ స్వీకారం తర్వాత మొత్తం వాళ్ళు ఎమ్మెల్యేలంతా బయట వెళ్ళిపోయారు. ఒక స్పీకరు వ్యక్తి, అక్కడ పదవి వ్యక్తి కాదు, అక్కడ ఒక స్పీకర్ పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కి ఒకటి ఆంజనేయ రెడ్డి గారు, అది కాదు పాయింట్. అంటే ఇప్పుడు ఇది టెక్నికల్ గా సాధ్యం కాదంటారా జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ? నేను ఒక నిమిషం రాజ్యాంగంలో రాజేష్, రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి పదవులు అనే ప్రశ్నే లేదు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి పదవులు ట్రెండ్ నడుస్తా ఉంది. మా బీజేపీ రాష్ట్రాల్లో కానీ మిగతా నాన్ బీజేపీ రాష్ట్రాల్లో కానీ ఉప ముఖ్యమంత్రి కొన్ని దగ్గర 2, 3 మనం చూసాం. ఈ రాష్ట్రంలో 5 మందిని 6 మందిని జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు కదా. కానీ రాజ్యాంగంలో ఎక్కడ ఉప ముఖ్యమంత్రి పదవి లేదు. అదే విధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా 10% ఉంటేనే ఇవ్వాలనేది రూల్, ఒక కన్వెన్షన్, ఒక ట్రెడిషన్ భారతదేశంలో అసెంబ్లీలో ఏర్పాటు చేసుకున్నాము, దాన్ని కొనసాగుతుంది. ఆ విధంగా నంబర్ లేనప్పుడు ప్రతిపక్ష నాయకులు గుర్తించాల్సిన నంబర్ లేనప్పుడు గుర్తించరు. నారాయణమూర్తి గారు ఒక విషయం, రైట్ ఓకే అండి. నారాయణమూర్తి గారు ఉన్నారా? నారాయణమూర్తి గారు ఈ అంశము తెలియదా జగన్మోహన్ రెడ్డి గారికి? తెలియదా? సీనియర్లు ఉన్నారు, గతంలో మంత్రులుగా చేశారు, ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదాగా, అంటే ఈ రకమైన లెటర్స్ రాసి అబాస్పాలు కావడం తప్ప ఏముంటుంది చెప్పండి? రాదు అని తెలిసి కూడా రావడం వెనక ఏంటి ఉద్దేశం ఏమనుకోవచ్చు? దానికన్నా ముందు అడగడానికి ప్రధానమైన కారణం అవును, మర్చిపోయినా ఒక విషయం, సిఎల్పి లీడర్ ఎన్నుకున్నారా నారాయణమూర్తి గారు? లేదు, జరగలేదు. జరిగిందా? ఇప్పుడు నేను విషయం చెప్తా. ఇవాళ విషయం వద్దు, సిఎల్పి లీడర్ కింద ఎన్నుకున్నారు లేదు చెప్పండి ఫస్ట్. అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ఇవాళ స్పీకర్ గా ఎలక్ట్ కాకముందే ఏ విధమైన అప్రజాస్వామికమైన స్టేట్మెంట్ ఇస్తూ వీడియో రిలీజ్ చేశాడు. మీరు చూసారు, ఒకసారి ప్లే చేస్తారా? సరే, ఆయన నారాయణమూర్తి గారు, అయ్యన్న పాత్రుడు ఉద్దేశము అది కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ ఒక నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి ఒక నిమిషం. అవసరం చెప్తా నేను. నారాయణమూర్తి గారు పాయింట్ అది కాదు, నేను క్వశ్చన్ చెప్తా విను. నారాయణమూర్తి గారు నేను మాట్లాడే టాపిక్ అది కాదు, చెప్పేది వినండి ప్లీజ్ ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం అండి, ప్లీజ్ ఒక నిమిషం అండి. నారాయణమూర్తి గారు మనం మాట్లాడే సబ్జెక్ట్ అది కాదు, నేను చెప్పేది వినండి ప్లీజ్. నారాయణమూర్తి గారు, మీరు 11 మంది గెలిచారు జగన్మోహన్ తో పాటు, చెప్పేది వినండి ప్లీజ్. 11 మంది గెలిచారు, మీరు సిఎల్పి నేతగా జగన్మోహన్ అంత ఆవేశం ఎందుకు? ఒక గంట సేపు మాట్లాడుకుంటాం, బోల్డ్ టైం ఉంది నీకు కూడా. నేను ఒకటే చెప్తాను చౌదరి గారు, ఒకవేళ చౌదరి గారు, రెడ్డి గారు, మీరు కూడా ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నుకోబడే వ్యక్తి ఆల్రెడీ ఎన్నుకోబడుతున్నారని చెప్పేసి పిల్లర్లు ఉంటాయి, అందరికీ ప్రపంచానికి తెలిసిపోయింది సోషల్ మీడియాలో. అయినప్పటికీ నేనేమంటున్నా, సబ్జెక్ట్ అది కాదు, నేనేమంటున్నా చనిపోలేదు ఇంకా పదవి ఎందుకు అనాల్సి వచ్చింది? అలాంటి పర్సన్ ఈజీ ప్రజాస్వామికంగా ఈజీ రైట్ పర్సన్ ఫర్ ది చాయిస్ ఎందుకు అలా అనాల్సి వచ్చింది? దాన్ని ఎవరైనా ఖండించారా? సభ్య సమాజం చాలా మాట్లాడారు ఎవరైనా? సంప్రదాయం ఉంటే
అవకాశం ఇచ్చే కనపడలేదు ఇక్కడ. ఇష్టం ఇస్తాను ప్లీజ్ ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడతాను. రాయడం తప్పే ఉందన్న. రాజేష్ గారు శ్రీనివాస్ చౌదరి గారు వెయిట్ చేయండి, నేను ఇస్తాను మీకు, మీరు మాట్లాడతారు ప్లీజ్. లెటర్ రాయడానికి తప్పు ఎట్లా పడతారన్న నాకు అర్థం కావట్లా. కాదు ఇవాళ 3 పార్టీలు ఉన్నాయి, అక్కడ 3 పార్టీలు కలిపి పోటీ చేసాయి. ఒకే ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష నాయకుడు ఎవరు? పార్టీ అధ్యక్షుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎట్లా ఉంటుందండి? మాజీ ముఖ్యమంత్రి, మాజీ అపోజిషన్ లీడరు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళీ ఇవాళ పార్టీకి అధ్యక్షుడు ఆయన. ఇంకెవరుంటారు? దాన్ని కాదని మీరు నేను ఇవ్వనంటే ఇవ్వనండి, మీకు ఇష్టం కాకపోతే ఇవ్వనండి, తప్పే ఉంది. ఎందుకంటే మీరు అధికారంలో మీకు గుర్తుంటుంది నారాయణమూర్తి గారు మీకు ఒక అంశం గుర్తుంటది. ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం అసెంబ్లీలో 4 ఎమ్మెల్యేలను లాగేస్తే అయిపోయింది, ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి పోతుంది, చంద్రబాబు నాయుడుకి పోతుంది అన్నారు మీరు. అదే చెప్తున్నా నేను అడిగే రాలేదు కదా అడిగింది కదా, లేదంటే నువ్వు తీసే అవకాశం నీకెక్కడ ఉంటుంది? తీసే అవకాశం నీకు ఉండదు కదా. రాలేదు కాబట్టి అడిగింది. ఓకే సరే, పూర్తిగా మెజార్టీ 18 సీట్లు రాలేదు కాబట్టి అడిగాం. అనవసరం ప్రస్తావన, అనవసరం డిస్కషన్ దాని మీద. శ్రీనివాస్ చౌదరి మీ దగ్గరికి వస్తాను ప్లీజ్, మీ దగ్గరికి వస్తాను. ఇది ప్రజాస్వామ్యం సార్. ఇందాక నారాయణమూర్తి గారు చెప్పిన వెర్షన్కి నేను ఎండర్స్ చేస్తూ 11 మంది ఎమ్మెల్యేలు నిలబడి వాళ్ళు డెసిషన్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మా ఫ్లోర్ లీడర్ అని డెసిషన్ వస్తే ఈ రిప్రజెంటేషన్ ఎవరికి స్పీకర్ గారికి ఇచ్చినప్పుడు దర్ విల్ బి ఏ ఛాన్స్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఉన్న ఫ్లోర్ లో వీళ్ళు తప్ప ఇంకెవరు అపోజిషన్ లేరు అనేది కన్సిడరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి రిఫరెన్స్ టు దిస్, ఇదే కాంగ్రెస్ 26-28 స్థానాలకు పరిమితం అయినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ ఇంట్లో అపోజిషన్ మీద ఇదే ఫ్లోర్ లో చర్చ అయినప్పుడు సిఎల్పీ లీడర్ కింద ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర కన్సిడరేషన్స్ రూల్ బుక్ ప్రకారం 1/10 ఇందాక రాజేంద్ర గారు చెప్పినట్టు 1/10 ఎప్పుడైతే ఫ్లోర్ లో లేరో దేర్ నాట్ బి ఎనీ. దీనికి రిఫరెన్స్ ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 4 నేను లాక్కుంటే నీకు అపోజిషన్ స్టాటస్ ఉండదు అని చెప్పారు. కానీ ఇప్పుడు నారాయణమూర్తితో మాట అన్నారు గుర్తున్నారు, ఇప్పుడు వేరే అపోజిషన్ ఎవరు లేరు కదా, ఇప్పుడు నేనే చెప్తున్నాను. ఇక్కడ మీకు వేరే అపోజిషన్ లేరు అన్న దగ్గర ఫస్ట్ ఈ నాయకుడి కింద ఎన్నుకోవడమే జరగలే కదా. అది చెప్పనండి. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఫ్లోర్ ఆఫ్ ద లీడర్ కింద మేము ఎన్నుకున్నాం అపోజిషన్ గా అని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కన్సిడరేషన్ స్పీకర్. ఇది ప్రజాస్వామ్యం. ఉదాహరణకి స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలియాలంటే అదే వేదిక. ఈయన ఈ విధంగా నా మీద నేను చచ్చిపోతాను కానీ నన్ను నాయకత్వం డిక్లేర్ చేయమన్న దగ్గర ఇది ప్రజల నోట్లో తీసుకెళ్ళాలంటే వాట్సాప్ లోనూ చిన్న యూట్యూబ్ లో వచ్చిన ఆన్సర్లు కాదు కదా. ఇది చర్చనీయాంశం చేయాలి. మీకు ఏ కెపాసిటీతో మీరు స్పీకర్ కింద కూర్చుంటున్నారు, నేను అపోజిషన్ గా సపోజ్ మిమ్మల్ని డిఫర్ చేస్తారని చెప్పగలగాలి. ఇది ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో జరగట్లేదో వీళ్ళకి ముందు చేతకానట్టుగా ముందే చేతులు ఎత్తుకుని పోతే సలహాదారులు అందులో పెద్దిరెడ్డి గారు ఒకరి తప్ప పనికొచ్చుండేవాళ్ళు లేరు. అందరూ గెలిచిన వాళ్ళు అందరూ నిన్న మొన్న గెలిచిన శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. రాజేష్ ఇస్తాను ఆంజనేయ రెడ్డి, ఒక ఆంజనేయ రెడ్డి గారు నేను ఇస్తాను ప్లీజ్. మీరు ఒకసారి మాట్లాడిద్దాం శ్రీనివాస్ చౌదరి ప్లీజ్. సార్ ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడాలి, ఎందుకంటే చెప్పారు కాబట్టి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు సిఎల్పీ నేత అవునో కాదో వాళ్ళు తెలుసుకోండి, మాకు అనవసరం. కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఉపేంద్ర గారికి కానీ రోల్ లీడర్ ఇచ్చారు కానీ ప్రతిపక్ష నాయకులు ఇవ్వాల. 1/10 ప్రకారం ఉంటే ప్రతిపక్ష నాయకులు వస్తుంది. ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు కాన్సెప్ట్ పోయినప్పుడు ప్రతిపక్షం గుర్తురాలేదా? 2 ఊతకాలు ఉంటే తప్ప నిలవలేని చంద్రబాబు నాయుడు పార్టీ నడుపుతారా? ప్రతిపక్షాన్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఈయన పాత్ర మీద విమర్శలు చేశారు. అయిన పాత్ర ఎప్పుడు చేశారు విమర్శలు? మీరు బిఫోర్ సభాపతి కాకముందు మాట్లాడాడు. అది కూడా వేరే వ్యక్తి వస్త్రాన్ని మాట్లాడుతుంటే దాన్ని ఆయన కంటిన్యూ చేసి మాట్లాడాడు, అంతేగాని అది వీడియో కాదు. అంటే ఒకటి శ్రీనివాస్ చౌదరి అందులో మీరు ఇంకోటి కూడా ఉండాలి. అంటే ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు పాయింట్ అదే కదా. శ్రీనివాస్ చౌదరి గారు మీరు తప్పు శ్రీనివాస్ చౌదరి గారు అది కాదు. శ్రీనివాస్ చౌదరి గారు అయ్యన్న పాత్రుడు మాట్లాడింది ఒకటి. అయ్యన్న పాత్రుడు మాట్లాడింది చచ్చే వరకు కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి చచ్చడం అని కాదండి. పార్టీ అంటే రాజకీయంగా చచ్చే వరకు కొట్టాలన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి చచ్చే వరకు కాదది. అడుక్కోవడం ప్రతిపక్ష హోదా, ప్రజలు వాళ్ళు ప్రతిపక్ష హోదా, పార్టీని అడుక్కునేది ఓడిపోయాడు. పులివెందుల సింహం గారు మీ నాయకుడు
మీరు అడుక్కోవడం ఏదో నాకు అర్థం కావాలా? అట్లా అని చెప్పేసి ఆడపడతాను చంపుతామని చెప్పండి. చంపుకుంటూ పోండి. రాష్ట్రంలో అందరూ చంపుకుంటూ పోండి. అందరినీ చంపుకుంటూ పోవడానికి మీరు అధికారం నారాయణమూర్తి గారు చంపుకుంటూ పోవడానికి ఇచ్చారా? నారాయణమూర్తి గారు చెప్పి ముందుకెళ్ళండి. అందరినీ చంపుకుంటూ పోవడం మీకు అధికారం ఇచ్చారా? స్టేట్మెంట్ ఏదో మాట్లాడారు అంటే నారాయణమూర్తి గారు వెయిట్ చేయండి. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడించలేదు. ప్లీజ్ ఒక నిమిషం అండి. అధికారం వచ్చింది కదా, ప్రజలందరూ చంపేయాల్సింది కదా, చంపలేదే మీరు. నారాయణమూర్తి గారు వస్తుంది, దాని ఎంపీ తట్టుకోవాలి. డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ మీరు ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదు. ప్లీజ్ రాజేష్ గారు ప్రతిపక్షాలు నారాయణమూర్తి గారు ఎస్ రాజేష్ గారు తెలుసా మీకు? ఎందుకు తెలుసా మీకు? చెప్పండి మీరు. ఆయన మళ్ళీ కేసుల నుంచి బయటపడాలి, కేసుల నుంచి బయట వాయిదాలు తీసుకోవాలి. రెండు బ్రహ్మాండ అస్త్రం ప్రయోగిస్తున్నాడు. ఈయన వస్తే 17A కింద నేను అరెస్ట్ చేయడానికి లేదు, గవర్నర్ పర్మిషన్ కావాలా. ప్రతిపక్ష హోదా అంటే కేబినెట్ హోదా. కరెక్టేనా? మళ్ళీ తీసుకొస్తారా బయటికి? ఇస్తాను ఆంజనేయ రెడ్డి గారు ఇస్తాను. ప్లీజ్ ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ మీకు ఇస్తాను. వెయిట్ చేయండి. అంటే పోతారా? ఎమ్మెల్యేలందరూ అరెస్ట్ చేసుకుని పోతారా? అంటే ఎమ్మెల్యేలు అందరూ అరెస్ట్ చేసుకుని పోతారా? అయితే మా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అరెస్ట్ చేసుకుని పోతారా మీరు? వాళ్ళ మీద కేసులు లేవు కదా, కేసులు ఉంటే తీసుకెళ్తారు. ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు. అధికారం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో మీ నారాయణమూర్తి గారు మీరు మధ్యలో రాకండి. నారాయణమూర్తి గారు ప్లీజ్ మీరు మాట్లాడారు, మళ్ళీ ఎందుకు ఇంటరప్ట్ అవుతారు? నారాయణమూర్తి గారు సబ్జెక్ట్ వెళ్ళాలి, ప్రజలు చూడాలి. ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం అండి. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు మీ డౌట్ ఏంటి? ఆంజనేయ రెడ్డి గారు పర్మిషన్ కోసము తొందరలో అరెస్ట్ అయిపోతారు జగన్మోహన్ గారిని. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు మీకు అధికారం, ఆంజనేయ రెడ్డి అధికారం ఆంజనేయ రెడ్డి గారు అహంకారం చేస్తారు. తప్పు చేస్తే ఎవరైనా నేను కాదు. అది చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే తప్పు చేయకుండా మేము ఓడిపోయాం. మీతో వచ్చిందే ప్రాబ్లం ఇది. మీరు ప్రజలకు ఏమీ తెలియనియరు. మీతో వచ్చే ప్రాబ్లం ఇది. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ ఎట్లా వాస్తవాలు ఏవి? ఒక నిమిషం అహంకారం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? నారాయణమూర్తి గారు ఒక నిమిషం మ్యూట్ చేయరా ప్లీజ్. ఇద్దరు మ్యూట్ చేయరా దయచేసి మ్యూట్ చేయండి. అహంకారం కాదు, గుర్తుపెట్టుకో. మ్యూట్ చేయండి. మాకు బాగా రెస్పెక్ట్ ఉంది, మేము చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం. రెస్పెక్ట్ చేయము, దొంగల్ని దోపిడీ రెస్పెక్ట్ చేయ మాకు అవసరం లేదు. నారాయణమూర్తి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్, దయచేసి ఒక నిమిషం ఉండండి, టైం లేదు. ఆంజనేయ రెడ్డి గారు. రాజేష్, ఇందాక నారాయణమూర్తి గారు మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలను ఎవరూ ఖండించలేదు అనేది నిజం కాదు. నేను లైవ్ లో సందర్భాల్లో అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. మీరు మనమే డిస్కషన్ పెట్టాము, మీరే ఖండించారు. కాబట్టి అది ఏమాత్రం ఆమోదయోగ్యమైన మాట కాదు. కానీ నారాయణమూర్తి గారు మీరు దయచేసి ఉండండి ఒక నిమిషం. బాబు నారాయణమూర్తి గారు నేను ఇప్పుడు మనం చూడవలసింది, అయ్యన్న పాత్రుడు గారు చాలా సీనియర్ శాసనసభ్యులు, 7వసారి ఎన్నికయ్యారు. వారు స్పీకర్ స్థానంలో ఏ విధంగా వ్యవహరిస్తారు, హుందాగా వ్యవహరిస్తారా, దానికి రెస్పెక్ట్ తీసుకొస్తారనేది ఇప్పుడు మనం చర్చ. నాకు పూర్తి విశ్వాసం ఉంది, హుందాగా వ్యవహరించగలరు, రెస్పెక్ట్ గా ఉండగలరు. గత తమ్మినేని సీతారాం గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు, ఆయన స్పీకర్ అయిన తర్వాత మాట్లాడిన మాట, ఆ హోదాకి
అవమానకరంగా ఉండింది, స్పీకర్ స్థానానికి అవమానకరంగా ఉండింది. ఆయన ఒకసారి ఆయన సొంత నియోజకవర్గంలో తిరుగుతూ స్పీకర్ అయిన తర్వాత అక్కడ ఒక అధికారిని, నాకు తెలియకుండా నువ్వు కార్యక్రమం పెట్టావా, నిన్ను తంతాను గుడ్డ నీకు తంతానని వ్యాఖ్యలు చేశారు ఆయన స్పీకర్ గారు. అటువంటి వ్యాఖ్యలు ఈ స్పీకర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ విధంగా వ్యవహరిస్తారని కూడా నేను అనుకోవడం లేదు. ఒకటి, రెండోది, ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే అయ్యన్న పాత్రుడు గారు గతంలో కూడా మొన్న చాలా స్పష్టంగా చెప్పారు, ఓడిపోయాడు కానీ జగన్ ఇంకా చావలేదని చాలా స్పష్టంగా మాట్లాడిన మాటలు మన అందరూ కూడా విన్నాము. అది ఏమాత్రం సమంజసంగా అందరూ కూడా ఖండించాం. అంటే అయ్యన్న పాత్రుడు గారు వ్యాఖ్యలు చేసిన దాన్ని మనం ఖండించాం. ఆంజనేయ రెడ్డి గారు అంటే అయ్యన్న పాత్రుడు ఉద్దేశం అది కాదండి. ఆంజనేయ రెడ్డి గారు అదే అదే అంతే అంతే తప్ప మీరు కళ్ళ అనుకుంటే అట్లా అంట, మీరు ఊహించుకోకూడదు. నారాయణమూర్తి గారు మీరు ఒక అంశానికి నారాయణమూర్తి గారు వాళ్ళు నారాయణమూర్తి గారు మీరు ఒక నారాయణమూర్తి గారు నేను ఒకటి అడిగాను, మీరు చెప్పలేదు. నారాయణమూర్తి గారు, జగన్ మీరు 11 మంది గెలిచారు కదా, వైఎస్ఆర్ఎల్పీ నేతగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారా లేదా అనేది దానికి మీరు చెప్పలేదు. ఆల్రెడీ కమ్యూనికేట్ చేశారు, కమ్యూనికేషన్ వెళ్ళిందో లేదో తెలీదు. కమ్యూనికేట్ చేశారు. అది స్పీకర్ వచ్చినా కూడా రాలేదన్నాడు. ఏంటి చూడాలి, అది కమ్యూనికేషన్ ఎక్కడ వైఎస్ఆర్సీపీ నేతగా ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నాం అన్నది ఎక్కడైనా ఒకటి చూపించండి నాకు. ఆంజనేయ రెడ్డి గారు మీరు పెద్ద మంది చెప్పండి. లెటర్ అది ఆ కమ్యూనికేషన్ ఎక్కడ ఉందో చూడాలి. అసెంబ్లీలోకి ప్రమాణ స్వీకారానికి కాలు పెట్టే ముందే నేత కింద ఎన్నుకుని లోపలికి వస్తారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయలే కానీ నేత కింద ఎన్నుకోబడ్డారు. మా పార్టీ సమావేశం ఉంటది, అది అసెంబ్లీ ఎన్నుకోబడిన తర్వాత ప్రమాణ స్వీకారం ఇంగ్లీష్ లో హిందీలో కూడా చెప్తా, తెలుగు అర్థం కాకపోతే మీకు అది చూడాలని చెప్పారు. వాస్తవాలు మాడుకుందాం. అసెంబ్లీ సెక్షన్ లో ప్రమాణ స్వీకారం ముందే నేత కింద ఎన్నుకోబడాలి, జరగలేదు. ఎప్పుడైతే ఫ్లోర్ లోకి వచ్చిన తర్వాత ఇవాళ అయ్యన్న పాత్రుడు అప్రయాన్షన్స్ అని వాళ్ళు లేఖ రూపంలో కాదు నిరసన రూపంలో తెలియజేస్తూ మమ్మల్ని మా పార్టీని నిర్మూలిస్తారన్న వ్యక్తి స్పీకర్ స్థానంలో ఎలా ఉంటాడని ఖండించి బయటకు రావాలి. అదొకటి జరగకుండా ఇది ఒక నిమిషం మీరు ఉండండి, ఒక నిమిషం మీరు ఆంజనేయ రెడ్డి గారు నేను నారాయణ వారి ఖండనకి తప్ప దేనికి పనికిరాదు. సంబంధం లేకుండానే సరే నారాయణమూర్తి గారు ప్రజాస్వామ్య బద్ధంగానే ఉండాలి. ఒక నిమిషం ప్రసాద్ గారు ఒక అంశం చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం ప్లీజ్, నారాయణమూర్తి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్, ఒక నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఇంతకుముందు ఏమంటారంటే ఇప్పుడు ఈరోజు ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడు అంటే రేపు కేసుల భయం ఎక్కడ జైలుకు పోతాడో, సో ఇవన్నీ తప్పించుకోవడానికి నిజమే వాసన చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ కదా, ఏ అతీతమే ఉంటుంది. కేజ్రీవాల్ కన్నా గొప్ప కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ఆయనకే దిక్కులే. అది కేసులు నిజంగా స్టాండర్డ్ గా ఉంటే పదవులు కాపాడలేవు. పదవులు తెల్లారు లేస్తే ప్రమాణ స్వీకారం చేయాలి, ఎత్తి లోపలే ఏడన్నా మనం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హితంగా మాట్లాడితే రాజేష్ గారు నారాయణమూర్తి చెప్పండి చెప్పండి. ఉప ఎన్నికలు వచ్చాయి, ఉప ఎన్నికల్లో మేము పోటీ చేసాం. అప్పుడు ప్రతిపక్ష హోదా లేదే, అప్పుడు అడగలేదే. ప్రతిపక్ష హోదా ఎక్కడ ఉంది? అక్కడ అర్థమైతే లేదు, ఏం అడుగుతుంటే మేము అర్థం అవట్లేదు. మీరు టెక్నికల్ 2014 మీరు అపోజిషన్, 2019లో రూలింగ్ పార్టీ చీఫ్ మినిస్టర్, అదే ఆంజనేయ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. ఇవాళ 2019లో ప్రతిపక్ష హోదా కరువైంది. మీకు ఎందుకు కరువైంది? ఫ్లోర్ లీడర్ని ఎన్నుకోలేదు మీరు. ఫ్లోర్ లీడర్ ఎన్నుకున్న వస్తుందా? రాదు కదా, 10% వస్తుందా? అదే మా సిఎల్పీ నేత వైఎస్ఆర్సీపీ నేతగా జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నారు. 11 స్టేట్మెంట్ ఏది న్యాయస్థానంలో ఉన్నాయా లేకుండా మీరు నారాయణమూర్తి గారు సందర్భం ఆంజనేయ రెడ్డి గారిని శ్రీనివాస్ చౌదరి నన్ను రాజేష్ కన్వెన్స్ చేయండి. ఆంజనేయ రెడ్డి గారు రాజేష్ గారు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ గుర్తింపు ఎందుకు అంటే ఆయన అరెస్టును తప్పించుకోవడానికంటే అదే అర్థం లేని వాదన. 3 మంది జైల్లో ఉన్నారు. ఇప్పుడు
ముఖ్యమంత్రులే జైల్లో ఉన్నారు కదా. అవును. కాబట్టి నా యొక్క ఇది అనాలిసిస్ ఏమిటంటే కేసు గారు నాకు విభేదిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే ఆయన ఆల్రెడీ ఉండే కేసుల్లో, కోర్టుకి వెళ్ళే కేసుల్లో, ఆయన మీద ఉండే ఛార్జ్ షీట్ లో వాటిల్లో అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అవి ట్రయల్ జరగాల, నిరూపించబడాలి, అప్పుడు అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారు. కానీ ఇప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఎప్పుడంటే ఈ ప్రభుత్వం ఆయన మీద ఉన్న కేసులు, ఆయన చేసిన తప్పు ఏదైనా బయటకు తీసి, లేదా ఇంకేదైనా కరప్షన్ ఛార్జెస్ ఇంకేదైనా ఉంటే ఈ ప్రభుత్వం ఏదైనా కేసులు పెడితే అప్పుడు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది తప్ప ఆయన మీద ఆల్రెడీ నడుస్తున్న కేసులు అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే బెయిల్ మీద ఉన్నాడు ఆయన. బెయిల్ పూర్తి కావాలా, అయిన తర్వాత తీర్పు రావాల్సి ఒకటి. రెండోది లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉంటే ఆయన తప్పు చేసి ఎందుకు అరెస్ట్ చేయడం? ముఖ్యమంత్రిగా నేను చెప్పాను కదా, జైల్లో ఉన్నారు కదా ముఖ్యమంత్రి. కాబట్టి ఈ వాదన చంద్రబాబు నాయుడు కూడా లోపల వేశారు కదా అప్పట్లో, ప్రతిపక్ష నేత ఉన్నా కూడా. కాంజనేయ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత ఉన్నా కూడా జైలుకి వెళ్ళాడు కదా, మనం పంపించారు కదా. శ్రీనివాస్ చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి మీద ట్రయల్ జరిగేదాకా ఏ విధమైన లోపలికి వెళ్ళారు. శ్రీనివాస్ చౌదరి గారు ఫైనల్ గా చెప్తున్నారు. ఉంటారా? నెక్స్ట్ డిబేట్ వస్తారా? వైఎస్ఆర్ పార్టీ ఉంటుందా? 11 మంది ఎమ్మెల్యేలు చాలా సందేహాలు ఉన్నాయి. ఫైనల్ గా బెంగళూరు వెళ్ళాడు డికే శివకుమార్, తెలియదు కదా మాకు అసలు. ఎన్నుకున్న తర్వాత ప్రతిపక్ష హోదా అయితే రాదు, టెక్నికల్ అయితే రాదు. ఎట్లా? ఓకే, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో తెలిసింది ఎలా మేము 11 మంది గెలిచి ఇక్కడున్న అసెంబ్లీలో అపోజిషన్ గా మేము తప్ప ఇంకెవరు లేరు, మీరందరూ కూటమి కాబట్టి ఓకే వీ కెన్ క్లైమ్ అన్న దగ్గర రూల్ బుక్ చెప్తుంది 1/10 కావాలి. గతంలో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చేస్తూ రామారావు గారి టైంలో 26-28 మంది కాంగ్రెస్ గెలిచిన అపోజిషన్ స్టాటస్ ఇవ్వలేదు. ఇవన్నీ క్లారిఫికేషన్స్ ఉంటే ప్రజలకు తెలుస్తాయి. ఇప్పుడు ఏంటంటే సింపథెటిక్ వేవ్ లో ఇది రాలేదంటే ఫస్ట్ లీడర్ కింద ఎన్నుకోమనండి 11 మంది. అవును, అప్పుడు గౌరవప్రదమైన రిప్రజెంటేషన్ ఇవ్వమని. ఆ విషయం చెప్తలేదు నారాయణమూర్తి గారు. అసలు ఎన్నుకున్నారా అంటే మేము చేసుకున్నాం లోపల, అంటే ఏం చేసినా నాకు అర్థం కాదు. అదే ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ ఎక్కడ ఉందో చూడాలని చెప్పి అన్న. ఆ కమ్యూనికేషన్ స్పీకర్ వెళ్ళిందా లేని అడుగుతున్నా, మళ్ళీ పాత ఎందుకు అయిపోతారు మాట్లాడితే ఎట్లా? మాట్లాడుతున్నానండి నారాయణమూర్తి గారు. మీరు రాసిన లెటర్ వెళ్ళింది కాదంటే లెటర్ కాదు కదా నాకు కావాల్సింది. ఏ హోదాలో? ఒక ఎమ్మెల్యే హోదాలో రాశారు ఆయన. రిలీజ్ చేసి ఉండరేమో చూడాలి. అది ఆ కమ్యూనికేషన్ చూడాలంటే దాన్ని 10 సార్లు మాట్లాడినా అదే విలువ ఉంటుంది దానికి. రాసిన లెటర్ మీరు రాసిన లెటర్ చెప్పాను కదా ఆల్రెడీ ఎన్నుకోవడం జరిగింది. ఆ కమ్యూనికేషన్ ఇచ్చి ఉండరా అంటున్నాను నేను. నారాయణమూర్తి గారు పార్టీ మీటింగ్ జరిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు సరే కానీ నారాయణమూర్తి అదే ఇంక మనకు తెలియదు మరి ఎక్కడ. సరే ఓకే, చూద్దాం ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ అండి నారాయణమూర్తి గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి అండ్ ఎస్ ప్రసాద్ గారికి. చర్చల పాలన మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి పిన్నెల అంశం కావచ్చు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంశం కావచ్చు, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి లేఖ రాశారు. కానీ ముందుగా మీరు ఒక వైఎస్ఆర్సీపీ ఎల్పీ నేతగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదంతా ఏది జరగలేదు, ఎలా ఇస్తారు, టెక్నికల్గా సాధ్యం కాదు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ప్రతిపక్షంగా ఎవరు లేరు కాబట్టి, అపోజిషన్లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేసి మరి ప్రతిపక్ష హోదా ఇస్తారా ఏదనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సమ్మనడి ఆరో ప్రాణం.